హాయ్ ఫ్రెండ్స్, సో ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు ఇక్కడ www.technicaleduhub.blogspot.com అనే ఒక బ్లాగర్ ఉంది. సో అందులో మీరు సంప్రదించి మా వీడియోస్ తర్వాత సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మా యొక్క ఛానల్ కూడా ఉంది, www.youtube.com/ngmvideos. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే, మీరు ఎనీ ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఇలా క్రియేట్ చేశారనుకోండి, ఇట్లాంటి ఫోల్డర్స్. ఈ ఫోల్డర్ ఇక్కడ చూడండి, స్టఫ్ అనే పేరుతో కనిపిస్తూ ఉంది. అలా కాకుండా నాకు ఫోల్డర్ ఒక్కటే కనిపించాలా, విత్ నేమ్తో ఉండకూడదు. సో ఇన్విజిబుల్లో ఉండాలనుకున్నప్పుడు మీ ఫోల్డర్ యొక్క నేమ్ని ఏ విధంగా హైడ్ చేయాలనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒకసారి మీరు స్టెప్స్ ఫాలో అయినట్టయితే, సో రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ న్యూ ఫోల్డర్ అని ఉంది. సో మీరు ఆ కంటెంట్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ సో మీకు ఒక టిప్ అనేది చూపిస్తున్నాను. ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ఆ ఫోల్డర్కి ఇక్కడ సో నేమ్ మార్చాలనుకుంటున్నారో, మీ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని 0160 అని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ సో ఈ ఫోల్డర్ మీద రీనేమ్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని 0160 అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను. చూసారా ఇక్కడ సో ఇన్విజిబుల్లో ఉంది, అంటే వితౌట్ నేమ్. ఇక్కడ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడైతే నేమ్ కనిపించలేదు, బట్ కంటెంట్ మాత్రం అలాగనే ఉంటుంది అన్నమాట. అట్లా మీరు సో ఇన్విజిబుల్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ వీడియోస్ అంటే మీ ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోల్డర్స్ని వితౌట్ నేమ్తో విజిబుల్ కాకుండా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఫాలో చేయండి. తర్వాత మీరు మరి వన్స్ అగైన్ రీనేమ్ చేసేసి మీరు కంటెంట్ అనేది టైప్ చేసినట్టయితే మరి యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ అంటే ఇక్కడ www.youtube.com/ngmvideos ఉన్నాయి చూడండి. ఇక్కడ మా ఛానల్ ఉంది. సో మీరు నేరుగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందు మేము ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటామని మీ మెయిల్కి వచ్చేస్తుంటాయి అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అట్లాగనే సో మాకు technicaleduhub.blogspot.com అనే ఒక బ్లాగర్ కూడా ఉంది. సో ఈ బ్లాగర్లో కూడా మీరు మా యొక్క సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, రీడ్ మోర్స్ క్లిక్ చేస్తే సో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటోషాప్, ఓకే, VLC మీడియా ప్లేయర్ 2007 ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.